మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనాన్ని ఈ దినమున మనము చదువుకుందాము. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. దేవుని పిల్లలారా, చదువుకున్న వచన భాగంలో యేసు ప్రభుల వారు ఈ లోకంలో శరీరధారిగా ఉన్న సందర్భంలో అనేక విషయాలు మనకు తెలియజేస్తూ వచ్చాడు. ఈ మత్తయి సువార్త ఒక ప్రత్యేకమైనటువంటి సువార్త, మార్కు సువార్త ఒక ప్రత్యేకమైన సువార్త, లూకా సువార్త ఒక ప్రత్యేకమైన సువార్త, యోహాను సువార్త ఒక ప్రత్యేకమైన సువార్త. ఈ 4 సువార్తలు యేసు ప్రభుల వారు ఈ భూమి మీద ఉండగా ప్రజలకు ఆ సువార్తకు సంబంధించిన మాటలను తెలియజేస్తూ వచ్చాడు, ప్రకటిస్తూ వచ్చాడు. కనుక ఏదైతే యేసు ప్రభు నోట నుంచి వచ్చిన ప్రతి మాటను మత్తయి గారు కొన్ని రాశారు, మార్కు గారు కొన్ని రాశారు, లూకా గారు కొన్ని రాశారు, యోహాను గారు కొన్ని రాశారు. ఈ 4 అపోస్తలులు యేసయ్య నోటి నుంచి వచ్చిన ప్రతి మాటను ఈ 4 సువార్తల్లో రాసి పెట్టారు. కనుకనే మనం ఏమంటున్నామంటే ఇది మత్తయి సువార్త అంటున్నాం. అంటే మత్తయి రాసిన సువార్త. మత్తయి ఏ విధంగా రాశాడంటే యేసు ప్రభు చెప్పిన మాటలని ఆయన విన్నాడు కనుక ఆయన విన్న మాటలను మత్తయి గారు రాశారు. అలాగనే మార్కు గారు మన మార్కు సువార్త అంటాం. మార్కు ఏ విధంగా సువార్త యేసు ప్రభు నోట నుంచి వచ్చిన మాటలు ఆయన విన్నాడు కనుక ఆయన కొన్ని మాటలు రాశాడు. అలాగనే లూకా సువార్త అంటాం. లూకా గారు కూడా యేసయ్య చెప్పిన మాటలు విన్నాడు కనుక ఆయన కొన్ని మాటలు రాశాడు. యోహాను సువార్త, యోహాను గారు కూడా యేసయ్య చెప్పిన మాటలు విన్నాడు కనుక ఆయన కూడా కొన్ని మాటలు రాశాడు. కనుక ఇవి 4 సువార్తలలో యేసు ప్రభు నోట నుండి వచ్చిన మాటలనే ఈ 4 అపోస్తలు యేసు ప్రభు ఒక అద్భుతమైన మాటని మనకు తెలియజేశాడు. దేని గురించి తెలియజేశాడట అని మనం ఆలోచన చేస్తే ఏం చెబుతున్నాడు? అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. ఈ అబద్ధ ప్రవక్తలు అనేవారు ఎక్కడికి వెళ్ళి వచ్చారు? ఈ అబద్ధ ప్రవక్తలు ఎప్పటి నుంచి ఉన్నారు అంటే, ఎప్పుడైతే దేవుని యొక్క సత్యము ఈ భూమి మీద ప్రకటించబడడం మొదలుపెట్టిందో, సత్యమునకు విరోధంగా అపవాది కూడా కొందరిని ఆయా కాలాలలో వాడు కూడా ఎన్నుకోవడం మొదలుపెట్టాడు. మొట్టమొదటిసారిగా ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్న సందర్భంలో దేవుడు అక్కడికి మోషేని పంపించాడు. మోషకు ఒక అధికారం ఇచ్చి మోషకు మోషకు అభిషేకించి అధికారం ఇచ్చి ఐగుప్తు దేశానికి పో మోషే, నా ప్రజల్ని విడిపించు అని చెప్పి మోషేని ఐగుప్తు దేశానికి పంపించాడు దేవుడు. ఐగుప్తులోకి మోషేతో పాటు అహరోను కూడా వెళ్ళాడు. అప్పుడు ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో రాజు దాస్యం కింద అనేక మంది ఎవరున్నారట? వానికి సంబంధించిన ప్రవక్తలు ఉన్నారు. కనుకనే మోషే అహరోను కర్ర వేశారు అక్కడ, ఆ కర్ర పామైంది. కానీ కనుక తర్వాత ఐగుప్తు మంత్రికులు కూడా వాళ్ళు కూడా వారి కర్రలు వేశారు. అప్పుడు అవి కూడా పాములయ్యాయి. కనుక మోషే కర్ర అయిన పాము ఆ కర్రని మింగేసింది అన్నాడు కదండి. నిర్గమకాండంలోకి రండి. ఇప్పుడు నిర్గమకాండం 7వ అధ్యాయం 12వ వచనంలో, వారిలో ప్రతివాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయెను, కానీ అహరోను కర్ర వారి కర్రలను మృంగివేయగా
యెహోవా చెప్పినట్లు ఫరో హృదయము కఠినమాయను గనుక అతడు వారి మాట వినకపోయాను. ఇక్కడ మోషే అహరోన్లో కర్ర వేశారు. అలాగనే అక్కడ ఉన్నటువంటి ఫరో రాజు దగ్గర ఉన్నటువంటి శకునగాండ్రు మాంత్రిముల చేత వారు కూడా కర్రలు వేశారు. ఒక దిక్కేమో దేవుని శక్తి, ఒక దిక్కేమో సాతాను శక్తి. కనుక ఫరో రాజు దాస్యము కింద కూడా చాలా మంది శకునగాండ్రు, మాంత్రికులు, సాతానుకు సంబంధించిన వారు ఉన్నారు. దేవుడేమో తన ప్రవక్తను మోషేని ఆ ప్రాంతానికి పంపించాడు. అంటే అక్కడి నుంచే దేవుని యొక్క శక్తి, అపవాది శక్తికి రెండింటికి ఒక పోరాటము జరుగుతూ వచ్చింది. దేవునికి సంబంధించిన ప్రవక్తలు బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఉన్నారు. సాతానుకు సంబంధించిన ప్రవక్తలు కూడా పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఉన్నారు. మనం ఇది గ్రహించాలి. కనుక దేవుడు తన పని జరిగించుకోవడం కొరకు ఆయా కాలాలలో ఆయా విధములుగా మొట్టమొదటిసారిగా ప్రవక్తలను దేవుడు ఎన్నుకొన్నాడు. ఈ భూమి మీద ప్రవక్తలను ఎన్నుకొన్నాడు. ఆ ప్రవక్తలకు ప్రత్యక్షమై ఆ ప్రవక్తకు దేవుని మాట తెలియజేసినప్పుడు ఆ ప్రవక్త ఆ దేవుని మాట దగ్గర నుంచి ఆ మాటను తీసుకొని వచ్చి ప్రజలకు బోధించడం మొదలుపెట్టాడు. ఇది దేవుని సంబంధమైన ప్రవక్తలకు సంబంధించిన విషయం. దేవుడు ఎవరినైతే ఒక ప్రవక్తగా ఎన్నుకుంటూ వచ్చాడో ఆ ప్రవక్తకు దేవుని మాటలు తెలియజేస్తూ వచ్చాడు. ఆ తెలియజేసిన మాటలని ప్రజలకు వచ్చి చెబుతూ వచ్చాడు. ఇది ప్రవక్త యొక్క పని. కనుక ప్రవక్తలు అనేవారు దేవుని ప్రవక్తలు ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో, అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు, సాతానుకు సంబంధించిన ప్రవక్తలు కూడా ఉన్నారు. కనుకనే మరికొంచెం ముందుకొస్తే ఏలియా కాలంలో కూడా కొంతమంది దేవుని ప్రవక్తగా దేవుడు ఏలియాని ఎన్నుకున్నాడు. ఆ తర్వాత ఈ అబద్ధ ప్రవక్తలు అనేవారు కూడా యెజబేలు కాలంలో, యెజబేలు కొంతమంది అబద్ధ ప్రవక్తలను పెంచి పోషిస్తుంది. ఆ దేవుని ప్రవక్తలను చంపిస్తుంది. కనుక ఈ యెజబేలు అనేటువంటి స్త్రీ దేవుని ప్రవక్తలను చంపిస్తూ దాని ప్రవక్తలను పెంచుతూ వచ్చింది. అప్పుడు దేవుడు ఏలియాని ఎన్నుకొని, ఏలియాని అభిషేకించుకొని, ఏలియాని అహాబు రాజు దగ్గరికి, ఆ తర్వాత యెజబేలు దగ్గరికి పంపించడం జరిగింది. ఇప్పుడు చూడండి, మొదటి రాజుల గ్రంథంలోకి రండి. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 17వ వచనం చదువుచున్నాను. 17-18 వచనాలు చదువుతున్నాను. అహాబు ఏలియాను చూసి, ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడవు నీవే కావాయని అతనితో అనగా, అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టువారై ఉన్నారు. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారినందరినీ యెజబేలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 450 మందిని, ఆషరాదేవి ప్రవక్తలను అయిన 400 మందిని నా యుద్ధకు కర్మేలు పర్వతం నాకు పిలువనంపుమని చెప్పెను. ఇక్కడ చూడండి, దేవుని ప్రవక్త ఏలియా ఒక్కడే ఉన్నాడు. కానీ ఈ యెజబేలుకు సంబంధించిన ప్రవక్తలు 450 మంది, ఆషరాదేవికి సంబంధించిన ప్రవక్తలు 400 మంది, 850 మంది అప్పుడు కూడా అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. ఈ యెజబేలు ఈ అబద్ధ ప్రవక్తలను పెంచి పోషిస్తూ దేవుని ప్రవక్తలను చంపించడం మొదలుపెట్టింది. కనుకనే దేవుడు ఏలియాను ఎన్నుకొని అభిషేకించుకొని ఆ యొక్క అహాబు రాజు యెజబేలు దగ్గరికి పంపించి వారిని
ఆ యొక్క కేరీతు వాగు దగ్గర కోచి చంపాడు ఏలియా. కనుక అబద్ధ ప్రవక్తలు అనేవారు మోషే కాలంలో నుంచే వస్తున్నారు. ఇశ్రాయేలు మధ్యలో అబద్ధ ప్రవక్తలు అనేకులు ఉన్నారు, అనేకులు వస్తూనే ఉన్నారు. కనుక వారిని గురించి ప్రభువు యేసుప్రభు ఇక్కడ మనకు గుర్తు చేస్తూ చదువుకున్న వచన భాగంలో మీరు ప్రవక్తలని చెప్పుచున్నటువంటి వారిని అనేకులను నమ్మకండి, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు ఏ విధంగా వస్తున్నారట? గొర్రె చర్మములు వేసుకొని మీ యొద్దకు వస్తున్నారు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు అన్నాడు. ఇప్పుడు ఈ వచన భాగాన్ని మనం గుర్తుపట్టుకుంటే అబద్ధ ప్రవక్తలు గొర్రె చర్మములు వేసుకొని వస్తున్నారంటే మేము దేవుని పిల్లలమే. గొర్రె చర్మం వేసుకొని ఎవరు వచ్చిండ్రు? ఒకనాడు ఈ యాకోబు గొర్రె చర్మం వేసుకొని తన తండ్రి దగ్గరికి పోయిండు, ఇస్సాకు దగ్గరికి పోయిండు. అలాగనే ఈ అంత్య దినాలలో గొర్రె చర్మం అంటే గొర్రె అని అంటే యేసయ్యకు పోల్చిండు కనుక యేసయ్య పేరు చెప్పుకొనే వస్తున్నారు. మన యేసయ్యకు మరి ఒక పేరు ఏంటిది? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అంటే నా పేరు చెప్పుకొనే వస్తున్నారు ఈ అబద్ధ ప్రవక్తలు అనేవారు లోకంలోకి, సమాజంలోకి. కనుక ఈ అబద్ధ ప్రవక్తలను గురించి మీరు జాగ్రత్త పడండి అంటున్నాడు. ఈ అబద్ధ ప్రవక్తలు అనేవారు వచ్చి ఏమి చేస్తారు? వారు అబద్ధ ప్రవక్తలు వచ్చి ఏమి చేస్తారు? అబద్ధముల చేత దేవుని పిల్లలని మోసపరుస్తారు. అబద్ధములు చెప్పి దేవుని పిల్లలని మోసం చేస్తారు. కనుక ఈ అబద్ధ ప్రవక్తలు చేసే పని ఏంటిదో పేతురు గారు రాశాడు. 2వ పేతురు పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో పేతురు ఈ విధంగా రాస్తున్నాడు. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో నుండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తనకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుచుందురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషించబడును. వారు అధిక లోబులై కల్పనా వాక్యములను చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు అన్నాడు. ఈ అబద్ధ ప్రవక్తలు చేసే పనిని గురించి అపోస్తలైన పేతురు గారు తన పత్రిక రాస్తూ ఆ పత్రికలో ఒక చక్కటి విషయాన్ని మనకు తెలియజేశాడు. ఏం తెలియజేశాడట? అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉన్నారు. వారు ఏమి చేస్తారట? ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయాలను రహస్యముగా బోధిస్తారు. రహస్యంగా భిన్నాభిప్రాయాలు బోధిస్తారట. ఏమి భిన్నాభిప్రాయాలు బోధిస్తారు? దేవుని వాక్యము ఉన్నదున్నట్లుగా బోధించకుండా దేవుని వాక్యమునకు విరోధంగా వారు బోధ చేస్తారు. భిన్నాభిప్రాయం అంటే అర్థం ఏంటిదంటే సత్యమైన వాక్యం ఉన్నది. దేవుని నోట నుంచి వచ్చిన ప్రతి మాట సత్యము గనుక సత్యమైన మాట వ్రాయబడి ఉన్నది పరిశుద్ధ గ్రంథములో. ఈ సత్యమైన మాటకు విరోధముగా బోధిస్తారట. సత్యమైన మాటకు విరోధంగా బోధిస్తారు. ఇంకా విరోధంగా ఏ విధంగా బోధిస్తారని చెప్తున్నాడు ఇక్కడ అని చెప్పుకుంటూ మనం ఇంకొంచెం కిందికి వెళితే
అనేకులు వారి పోకిరి చేష్టల చేదను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషించబడును. వారు అధిక లోబులై కల్పనా వాక్యములను చెప్పుచూ మీ వలన లాభము సంపాదించుకొందురు అంటున్నారు. ఏం సంపాదించుకుంటారట? లాభము సంపాదించుకుంటారు. ఏమి చెప్పి? కల్పనా వాక్యాలు చెప్పి, కల్పన కథలు చెప్పి, కొన్ని నవ్వించే మాటలు, కొన్ని కవ్వించే మాటలు, లోక సంబంధమైనవి తీసుకొస్తూ అంటారు, ఈ ప్రకృతి సంబంధమైనవి తీసుకొస్తుంటా అంటారు. అలాగూ మనుషులకు సంతోషపరిచే విధంగా వాక్యాన్ని బోధిస్తారు, కల్పనా కథలు చెప్తారు. కానీ దేవుని వాక్యము వారు నోట నుంచి రాదు. దేవుని మాట వారి నోట నుంచి చెప్పకుండా కల్పనా కథలు చెప్తారు. కల్పన సంబంధం అంటే ఈ లోక సంబంధమైన మాటలు చెప్తారు. చెప్పి ప్రజల ద్వారా లాభము అంటే డబ్బు సంపాదించుకోవడం కొరకే వీరు వస్తున్నారు అన్నాడు. వీరు ధనము సంపాదించుకోవడం కొరకే వస్తున్నారు, కానీ మరి దేనికి ఈ లోకంలో అబద్ధ ప్రవక్తలు అనేవారు రారు అన్నాడు. కనుక వారిని గురించి సత్య మార్గము దూషించబడుతుంది, దేవుని వాక్యము దూషించబడుతుంది. వారికి దేవుడు నియమించినటువంటి శిక్ష అది కునికి నిద్రపోకుండా వారి కొరకు గాఢాంధకారము భద్రంగా ఉన్నదట. ఎలాగున్నదట? వారి కొరకు గాఢాంధకారము భద్రంగా ఉన్నదన్నాడు. ఎవరి కొరకు? అబద్ధ ప్రవక్తల కొరకు. దేవుని యొక్క శిక్ష ఒకటి పక్కకు పెట్టి ఉంచాడు ఈ అబద్ధంగా బోధించేటువంటి వారికి. ప్రజల ద్వారా ధనము సంపాదించుకోవడం కొరకు. మీరు అప్పుడప్పుడు చూడండి, యూట్యూబులలో రకరకాలుగా ప్రవక్తలని చెప్పుకునేవారు కనబడుతున్నారు. మీరు యూట్యూబ్ చూస్తే యూట్యూబ్లో రకరకాల ప్రవక్తలు కనబడుతున్నారు. ఆ ప్రవక్తలు చేసే పనేంటిదో మీరు అక్కడ చూస్తే కనబడుతుంది. కనుక ఈ అబద్ధ ప్రవక్తలు అనేవారు లోకములోకి బయలు వెళ్ళి వచ్చి ఉన్నారు. కనుకనే ఆయా ఆత్మలను నమ్మకండి. అబద్ధ ప్రవచనములు చెప్పేవారు, అబద్ధ ప్రవక్తలు వేరు. ఇక్కడ గమనించండి, ప్రవక్తలు అనే అటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ప్రవక్తలు అనేవారు రెండు కోణాలలో ఉంటారు. గుర్తుంచుకోనండి, ప్రవక్తలు రెండు కోణాలలో దేవుడు వారిని ఎన్నుకొన్నాడు. ఏమిటి రెండు కోణాలు? అలనాడు దేవుడు ప్రత్యేకంగా దేవుడు సెలవిచ్చిన మాటను తీసుకొచ్చి ప్రజలకు ఉన్నదున్నట్లుగా బోధించే ప్రవక్తలు ఉన్నారు. కానీ దేవుని వాక్యము వారికి అందకుండా తమకు తామే ఊహించుకొని చెప్పేటటువంటి వారు కూడా ఉన్నారట. దేవుడు సెలవు ఇయ్యకపోయినను, దేవుడు చెప్పకపోయినను, వారి స్వబుద్ధిని ఆధారము చేసుకొని, వారి సొంత బుద్ధిని ఆధారం చేసుకొని ప్రజలకు చెప్పేటువంటి ప్రవక్తలు కూడా ఉన్నారు. దీని గురించిన వాక్యం మనకు అర్థం కావాలంటే యేస్కేలు గ్రంథం 13వ అధ్యాయంలోకి రండి. యేస్కేలు గ్రంథం 13వ అధ్యాయంలో అలాంటి వారి కొరకు దేవుడు ముందుగానే ఒక విషయాన్ని రాయించి పెట్టాడు. చూడండి, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ప్రవశించుచున్న ఇశ్రాయేలీల ప్రవక్తలకు విరోధముగా ప్రవశించి మనసుకు వచ్చినట్లు ప్రవశించు వారితో నీవిలాగు చెప్పుము, యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, దర్శనమేమియు కలగకున్నను స్వబుద్ధిని అనుసరించు అవివేక ప్రవక్తలకు శ్రమ. ఎలాంటి వారట వీరు? స్వబుద్ధిని అనుసరించుచు అవివేక ప్రవక్తలు అన్నారట. దేవుడు సెలవియ్యకపోయినా తమకు తామే మనసుకు వచ్చినట్లు ప్రవశించేవారు కొందరు ఉన్నారు. దేవుడు వారికి ఏం చెప్పడం లేదు,
దేవుడు వారికి ఏమి తెలియజేయడం లేదు. తెలియజేయకపోయినా తమకు మనసుకు వచ్చినట్లు వారు ఆలోచన చేసుకొని, తమకు మనసుకు వచ్చినట్లుగా వారు ఒక ఆలోచన చేసి ఆ ఆలోచనను ప్రజలకు తెలియజేస్తున్నారట. అలాగనే తమ సొంత బుద్ధిని ఆధారం చేసుకుంటున్నారట. తమ సొంత బుద్ధిని ఆధారం చేసుకొని వారు ఇది నాకు దేవుడు సెలవిస్తున్నాడని చెప్పి ప్రజలని మోసపరుస్తున్నారు అన్నాడు. కనుకనే దేవుడు ఎహెజ్కేలుకు ఆ మాట చెప్పుతూ, నేను సెలవీయకపోయినను వారు తమ ఇష్టం వచ్చినట్లుగా, మనసుకు వచ్చినట్లుగా వారు ప్రవశిస్తున్నారు, వారికి మాత్రం నా దగ్గర బహు శ్రమ ఉంది, వారిని నేను శ్రమల పాలు చేస్తాను అని దేవుడు ఈ ఎహెజ్కేలు గ్రంథములో ఆ యొక్క ఎహెజ్కేలు ప్రవక్తకు ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు. కనుక ఇక్కడ దేని కొరకు వాళ్ళు అలాగూ చేస్తున్నారట అని చెప్తే ఇక్కడ కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడా దేవుడు మాట్లాడుతున్న మాట 19వ వచనములో, అబద్ధపు మాటలను అంగీకరించుచు నా జనులతో అబద్ధపు మాటలు చెప్పుచు చేరడు యావలకును రొట్టె ముక్కలకును ఆశపడి మరణమునకు పాత్రులు కాని వారిని చంపుచు బ్రతుకుటకు అపాత్రులైన వారిని బ్రతికించుచు నా జనులలో మీరు నన్ను దూషించెదరు అన్నాడు. దేని కొరకు వీరు ఈ అబద్ధ ప్రవక్తలు అబద్ధపు మాటలు చెప్పుతున్నాడంటే, సారెడు ఉలువల కొరకు, రొట్టె ముక్కల కొరకు, అంటే ధనము కొరకు, ఆహారం కొరకే, వారు బ్రతకడం కొరకే, వారు ఇలాంటి అబద్ధపు మాటలు చెప్పి నా ప్రజలను మరణమునకు పాత్రులు కాని వారిని మరణములోకి తీసుకెళ్తున్నారట. దేవుడు బాధపడుతూ చెబుతున్నటువంటి మాట, మరణమునకు పాత్రులు కాని వారిని మరణంలోకి తీసుకెళ్ళేటువంటి ప్రవక్తలు అనేవారు లోకంలోకి వచ్చి ఉన్నారు. అబద్ధ ప్రవక్తలు వచ్చి ఉన్నారు. కనుకనే మీరు ఏ అబద్ధ ప్రవక్తలను చెప్పేవారిని ఏ విషయంగా మీరు నమ్మద్దు అని చెబుతున్నాడు. మీదికి చూడ మేము దేవుని పిల్లలమే, మేము క్రైస్తవులమే, మేము సేవకులమే, మేము బోధకులమే, మేము ప్రవక్తలమే అని చెబుతున్నారు. కానీ వారి లోపల ఉన్నటువంటిది క్రూరమైన వారు తోడేలు లాంటి వారట. అంటే తోడేలు స్వభావం ఎలాగుంటుందంటే, ఒక మనిషిని నేను చంపాలి, ఒక జంతువును చంపాలన్నట్టుగా. అదేవిధంగా ఈ అబద్ధ ప్రవక్తలు ప్రజలను మరణము కాని వారిని, జీవించుతున్న వారిని ఈ అబద్ధ ప్రవచనములు చెప్పి మరణంలోనికి తీసుకెళ్తున్నారట. కనుక ఈ ప్రవక్తలు ఇలాగుంటే దేవుని ప్రవక్తలు ఏ విధంగా ఉన్నారో మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం. దేవుని ప్రవక్తలు ఏ విధంగా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించాడు. ఒకసారి అపోస్తుల కార్యము చూడండి. అపోస్తుల కార్యములో 7వ అధ్యాయము 37వ వచనంలో స్తెఫెను ఒక మాటను ఇక్కడ మనకు తెలియజేయుచున్నాడు. 7వ అధ్యాయము 37వ వచనములో, నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇశ్రాయేళ్లతో చెప్పిన మోషే ఇతడే అన్నాడు. ఇక్కడ ఏం చెబుతున్నాడు స్తెఫెను గారు? నా వంటి ఒక ప్రవక్తను ఇశ్రాయేలులో మీ కొరకు పుట్టించును అన్నాడు. అంటే ఇది స్తెఫెను ఎక్కడ చూసి మాట్లాడుతున్నాడు అంటే, ధర్మశాస్త్రంలో ఈ మాటని దేవుడు రాయించి పెట్టాడు. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 18వ వచనములో ఈ మాటని దేవుడు అలనాడు మోషేకు తెలియజేస్తూ వచ్చాడు. అందరిది అండి, ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 18వ వచనము, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను,
అతని నోట నా మాటలుంచుదును. నేను అతనిని ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినిన వాని గురించి విచారణ చేసేదను. అంతేకాదు, ఏ ప్రవక్తయు అహంకారము పూని నేను చెప్పుమని తనకు ఆజ్ఞాపించని మాటలను నా నామమున చెప్పును, ఇతర దేవతల నామమున చెప్పును, ఆ ప్రవక్తయును చావవలెను. మరియు ఏదో ఒక మాట యెహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలుసుకొనగలమని మీరు అనుకొనిన ఎడల, ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను, ఎన్నడూ నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారము చేతనే దానిని చెప్పెను గనుక దానికి భయపడవద్దు అన్నాడు. చూశారండి, ఇక్కడ ఒక ప్రవక్తను నేను మీలో నుంచి పుట్టిస్తాను, అతని నోట నా మాటలు ఉంచుతానన్నాడు. కనుక ఒక ప్రవక్త ప్రవశించినప్పుడు ఆ ప్రవక్త నోట నుంచి వచ్చిన మాట నెరవేర్చబడ్డప్పుడు దేవుడు సెలవిచ్చిన మాట అయితే తప్పకుండా నెరవేర్చబడుతుంది. దేవుడు ఆ ప్రవక్తకు చెప్పి ఈ మాట నా ప్రజలతో చెప్పుమని చెప్పినప్పుడు నిజముగా దేవుని నోట నుండి వచ్చిన మాట అయితే అది నెరవేర్చబడుతుంది. ఒకవేళ అది దేవుని నోట నుండి వచ్చిన మాట కాకుండా ఆ ప్రవక్త అహంకారముతో పూని చెప్పినట్టయితే అది ఎన్నటికి నెరవేర్చబడదు. ఆ ప్రవక్తని దేవుడు చంపేస్తాడు, అలాంటి వారిని కదండి. అలాంటి అబద్ధములు చెప్పే ప్రవక్తలను దేవుడు చంపేస్తాడట. కనుక ఆ మాటను మనం ఎంత చక్కగా ఆలోచించినట్టయితే, అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాని గురించి విచారణ చేసేదను. అంతేకాదు, ఏ ప్రవక్తయు అహంకారము బోని నేను చెప్పుమని తనకు ఆజ్ఞాపించని మాటను నా నామమున చెప్పును, ఇతర దేవతల నామమున చెప్పును, ఆ ప్రవక్తయును చావవలెను. అంటే దేవుని యొక్క తీర్పు అంత భయంకరంగా ఉంటుందండి. కనుక ప్రవక్తలు అనేవారు ఈ లోకంలో దేవుని ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. దేవుడి ప్రవక్తలైతే దేవుడు చెప్పిన మాటను తీసుకొచ్చి ప్రజలకు చెప్పినప్పుడు అది నెరవేర్చబడుతుంది. అదే దేవుడు చెప్పిన మాట కాకపోతే తన అహంకారంతో పూని తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని తనకిష్టం వచ్చినట్టు ప్రవశించితే ఆ మాట ఎన్నటికీ నెరవేర్చబడకపోతే అది దేవుని నోట నుండి వచ్చే ప్రవచనము కాదు అని మనము గుర్తుంచుకోవాలి. దీన్ని బట్టి అది దేవుని ప్రవక్తన అపవాది ప్రవక్తన గుర్తు చేసుకోవాలి. కనుక దేవుని ప్రవక్తలు భూమి మీద తన పని జరిగిస్తుంటే సాతాను కూడా ఈ భూమి మీద తన ప్రవక్తలను ఎన్నుకుంటున్నాడు. సత్యమునకు భిన్నముగా బోధ చేయిస్తున్నారు, వాక్యానికి విరోధంగా బోధ చేయిస్తున్నారు. కనుకనే దేవుని ప్రవక్తలు అద్భుతములు చేశారు, అబద్ధ ప్రవక్తలు కూడా అద్భుతములు చేస్తారట. కనుక ఈ అంత్య దినాలలో, చివరి దినాలలో ఉండే దేవుని సంఘము అద్భుతముల మీద మనసు పెట్టకండి, ఆశ్చర్య కార్యముల మీద మనసు పెట్టకండి, అద్భుతముల వైపు పరిగెత్తకండి, స్వస్థతల వైపు పరిగెత్తకండి. దేవుని వాక్యం మీద మీ మనసు పెట్టండి, దేవుని వాక్యం వైపు మీరు చూడండి. ఎందుకంటే దేవుని వాక్యము దేవుని నోట నుండి వచ్చిన మాట, అంతే తప్ప దేవుని వాక్యముకు విరోధంగా ఈ అబద్ధ ప్రవక్తలు అద్భుతాలు చేస్తారట. అద్భుతాలు చేసి
ప్రజల్ని మోసపుచ్చుతున్నాడు సాతానుడు అంత్య దినాల్లో, చివరి దినాల్లో. కనుకనే మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనములో యేసుప్రభు మరి ఒక్క మాట చెప్పుతూ వచ్చాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనములో ఆ వచన భాగాన్ని తీయండి, చూడండి. మత్తయి సువార్త 24:24లో అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరిచెదరు. చూశారా దేవుని బిడ్డలారా, అబద్ధపు క్రీస్తులు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. ఒక సత్యమును మీరు గ్రహించండి, దేవుడు ఉన్నాడు. మొట్టమొదటిసారిగా దేవుడు, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. తాను భూమి మీద పనిచేసేటప్పుడు కొందరిని ప్రవక్తలను ఎన్నుకొన్నాడు. ఆ ప్రవక్తలకు దేవుని మాటలు సెలవిచ్చి ఆ మాటలను ప్రజలకు తెలియజేయమని ప్రవక్తలను ఎన్నుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత దేవుని కుమారుడు ఉన్నాడు యేసుక్రీస్తుగా. దేవుని కుమారుడు ఉన్నాడు, యేసుక్రీస్తుగా మనకు కనబడుతున్నాడు. యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఈ లోకములో పనిచేయిస్తున్నాడు. ఒకవేళ తండ్రి అయిన దేవుడు పనిచేశాడు, కుమారుడైన దేవుడు పనిచేశాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా పనిచేస్తూ వచ్చాడు. అలాగనే దేవునికి ప్రవక్తలు ఉన్నారు, యేసుప్రభుకు అపోస్తలులు ఉన్నారు. ఇప్పుడున్న పరిశుద్ధాత్మ దేవునికి కాపర్లు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, బోధకులు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు. ఇంతమందిని పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నుకొని తన పని జరిగించుకుంటున్నాడు. అలాగనే అపవాదికి కూడా అపవాది ఉన్నాడు. అపవాదికి ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. అపవాది కుమారుడైనటువంటి అబద్ధ క్రీస్తు ఉన్నాడు, వానికి అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. అపవాది యొక్క కుమారుడు ఉన్నాడు, వాని పేరు అబద్ధ క్రీస్తు. అలాగనే అబద్ధ ప్రవక్తలు, బోధకులు కూడా ఉన్నారట. కనుక ఒక దిక్కు దేవుడు ఈ భూమి మీద తన పని జరిగించడం కొరకు సత్యమును ప్రకటిస్తుంటే, ఆ సత్యమునకు విరోధముగా అపవాది అసత్యాన్ని ప్రకటిస్తూ వస్తున్నాడు, అబద్ధాన్ని ప్రకటిస్తూ వస్తున్నాడు, మోసమును ప్రకటిస్తూ వస్తున్నాడు. కనుకనే చదువుకున్న వచన భాగంలో యేసుప్రభుల వారి లోకములో ఉండగా అబద్ధ క్రీస్తులు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు అన్నాడు. కనుక ఎలాగైతే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఉన్నాడో, యేసుక్రీస్తుకు విరోధంగా అబద్ధ క్రీస్తు రాబోతున్నాడు రేపు అంత్య దినాల్లో, చివరి దినాల్లో. పరిశుద్ధాత్మ దేవునికి విరోధముగా సాతాను యొక్క అబద్ధ ప్రవక్తలను వాడు పెంచి పోషిస్తున్నాడు ఈ లోకంలో. కనుక ఈ అబద్ధ ప్రవక్తలు ప్రజలను మోసం చేస్తున్నారు. అబద్ధ క్రీస్తులు రేపు రాబోతున్నటువంటి దినాలలో వాడు బయటకు వచ్చి ప్రజలను మోసం చేయబోతున్నాడు. కనుకనే యేసుప్రభు ఈ భూమి మీద ఉండగానే మనకు చక్కటి విషయాన్ని తెలియజేశాడు. అబద్ధ క్రీస్తులు అన్నాడు, అబద్ధ ప్రవక్తలు అన్నాడు. అంటే బహువచనం పలికాడు. కనుక అబద్ధ క్రీస్తులు అనేటువంటి వారు, నేనే క్రీస్తునని చెప్పుకునేవారు ఇంతకుముందు కొందరు వచ్చి ఉన్నారు. నేనే క్రీస్తుని, నేనే మెస్సియాను, నాకే నమస్కారం చేయని మొక్కండి అని చెప్పుకుంటూ. కానీ వారు కాదు, అసలైన అబద్ధ క్రీస్తు ఒకడు రేపు చివరి దినాలలో మనకు బయలుపరచబోతున్నాడు. వాడు మనకు కనపరచబోతున్నాడు, వాని మనం కన్నులారా చూడబోతున్నాం, అబద్ధ క్రీస్తుని. అలాగనే అబద్ధ ప్రవక్త కూడా అంత్య దినాలలో రాబోతున్నాడు, బయలుపరచబడబోతున్నాడు. ఒకసారి మనం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం చూద్దాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనములో యోహాను గారికి దేవుడు ఈ మాటను తెలియజేశాడు, చూశాడు.
చూడండి, ప్రకటన 16:13. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలగా చూసి తిని, అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగు చేయవలెనని వారి యొద్దకు బయలు వెళ్ళి అంటున్నాడు. ఈ ముగ్గురి నోట నుంచి 3 అపవిత్రాత్మలు సంబంధించిన కప్పల రూపంలో బయటకు వస్తున్నాయట. ఒకటేమో ఎవరన్నారు? అపవాది, ఘట సర్పము అన్నాడు. పరిశుద్ధ గ్రంథములో ఘట సర్పం అని ఎక్కడ మనకు కనబడ్డా దానికి మనం సాతానుడు అని గుర్తుంచుకోండి. పరిశుద్ధ గ్రంథములో ఎక్కడ మన క్రూర మృగం అని కనబడ్డా దానికి అబద్ధ క్రీస్తు అని గుర్తుంచుకోనండి. తర్వాత అబద్ధ ప్రవక్త అన్నాడు. అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. అబద్ధ ప్రవక్త అని ఒకడు స్పెషల్గా రాబోతున్నాడు అంత్య దినాల్లో, చివరి దినాలలో. ఈ ముగ్గురు చేయబోతున్న పని ఏంటిదంటే, ఏం చేస్తాడు? వారు ముగ్గురు అద్భుతములు చేస్తారు. ఏం చేస్తాడో చెప్పారు అక్కడ మనం చదువుకున్న వచ్చిన భాగంలో. ఆ దయ్యముల ఆత్మలే సర్వాధికారి అయిన దేవుని మహాదినం వరకు యుద్ధమున్నకుడు రాజులను పోగు చేయుచున్నవి. అవి సూచనలు చేయునట్టి దయ్యముల. సూచనలు అంటే సూచక్రియలు చేస్తారు. యేసు ప్రభు భూమి మీద ఎన్ని సూచక్రియలు చేశారో, అపోస్తలు ఎన్ని సూచక్రియలు చేశారో, దేవుడు ప్రవక్తలు ఎన్ని సూచక్రియలు చేశారో, అలాంటి సూచక క్రియలు కూడా చేసి ప్రజలను మోసం చేయబోతున్నారు. యేసయ్య రాకడకు ముందు జరగబోతున్నటువంటి ఈ ముగ్గురు అపవాది ఘోరంగా భూమి మీద పని చేయబోతున్నాడు. వాని కుమారుడైనటువంటి క్రూర మృగము అబద్ధ క్రీస్తు ఈ భూమి మీద పని చేయబోతున్నాడు. అబద్ధ ప్రవక్త కూడా ఈ భూమి మీద పని చేయబోతున్నాడు. సూచనలు చేస్తారట, అద్భుతాలు చేస్తారట, ఆశ్చర్య కార్యాలు చేస్తారట. ఇప్పుడు దేవుని ప్రవక్తలు ఎన్నో అద్భుతములు చేసి చూయించారు. మోషే ఎన్నో అద్భుతములు చేశాడు ఐగుప్తు దేశంలో. ఏలియా చేశాడు, ఎలీషా చేశాడు, దావీదు చేశాడు. ఆయా కాలాలలో ఆ దేవుని ప్రవక్తలు ఎన్ని అద్భుతాలు చేసి ప్రజలకు దేవుని గురించి తెలియజేసినట్టుగా యేసుప్రభు కూడా ఎన్నో అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యాలు చేశాడు, మహత్కాలు సూచక్రియలు చేసి చూయించాడు. అపోస్తలు కూడా ఎన్నో అద్భుతాలు చేశారు, సూచక్రియలు చేశారు, మహత్కార్యాలు చేసి ప్రజలను దేవుని దగ్గరికి నడిపించారు. అలాగనే ఈ అంత్య దినాలలో, చివరి దినాలలో వీరు కూడా సూచక క్రియలు చేస్తారు, అద్భుతాలు చేస్తారు. ఎలాంటి అద్భుతాలు చేస్తారట? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలోకి రండి. ఇప్పుడు ఈ అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త ఎలాంటి కార్యములు చేసి చూపిస్తాడో ఇక్కడ మనకు కనబడుతుంది. 11 నుంచి చదువుతున్నాను. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూసి తిని, గొర్రె పిల్ల వంటి కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘటసర్పము వలె మాటలాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఈ మొదటి క్రూర మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చున్నట్లుగా గొప్ప సూచనలు చేయుచున్నది అన్నాడు. ఆకాశములో నుండి అగ్ని దించుతాడట. అంటే మనుషులను నమ్మించడం కొరకు, మనుషులను వానికి నమస్కారం చేయడం కొరకు అగ్ని దించుతుంది అన్నాడు ఈ యొక్క అబద్ధ ప్రవక్త.
ఈ భూమి మీద మనుషుల ఎదుట అగ్ని దించిన వ్యక్తి ఎవరంటే ఏలియా దించాడు ఒక కాలంలో. ఏలియా ఆకాశంలో నుంచి అగ్నిని దించాడు. అలాంటిదే మళ్ళీ సూచక క్రియ ఈడు కూడా జరిగిస్తే అబ్బా నిజంగానే ఈడు దేవుని యొక్క సేవకుడే అయ్యా మీ కానీ వానికి వందనాలు చెప్తారు. వానికి సూచక్రియలు చూసి మనుషులు ఆ రోజులలో చాలామంది వానికి నమస్కారం చేస్తారు, వానికి మొక్కుతారు. అప్పుడు దేవుని సత్యం నుంచి తొలగిపోయి అసత్యంలో పడిపోతారు, అబద్ధంలో పడిపోతారు. కనుక అద్భుతాల మీద మీరు మనసు పెట్టద్దు, ఆయా ప్రవక్తలను నమ్మద్దు అంత్య దినాల్లో, చివరి దినాలలో. కనుక దేవుని వాక్యం మీద మీ మనసు పెట్టండి. ఒక్క విషయం మీరు గుర్తుంచుకోనండి, యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాలు ఎన్నో సూచక్రియలు చేశాడు కదండి. యేసు ప్రభు సూచక్రియలు చేసేటప్పుడు కొన్ని సమయాలలో యేసు ప్రభు నూనె రాసి ప్రార్థన చేశాడట. హల్లెలూయా. ఎక్కడన్నా మనకి ఎక్కడ వాక్యం కనబడ్డదా యేసు ప్రభు నూనె రాసి ప్రార్థన చేసినట్టుగా? చదివామా ఎప్పుడన్నా? యేసు ప్రభు నూనె రాసి ప్రార్థన చేశాడట. తీయండి, మార్కు సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో 12-13 చదువుతున్నాను. అనేక దయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచుచుండిరి. హల్లెలూయా. దేవుడు చేసినటువంటి అద్భుతాలు, దేవుడు వాడినటువంటి విషయాలను మనం గ్రహిస్తే దేవుడే నూనె రాసి ప్రార్థన చేసేట వారికి. ఇది మనకు మాదిరి చూపిస్తున్నాడు దేవుడు. కనుకనే ఇదే మాటని యాకోబు గారు కూడా యాకోబు పత్రికలో 5వ అధ్యాయంలోకి రండి. ఇప్పుడు యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాటని మనము చూసినట్టయితే ఇక్కడ కూడా రోగములు పోయేటప్పుడు వారు ఏం చేశారో చూడండి. 14వ వచనం, 5:14. మీలో ఎవడైనను రోగి అయ్యున్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపించవలెను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతనిని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపోస్తలులు నూనె రాసి ప్రార్థన చేశారు, యేసు ప్రభు నూనె రాసి ప్రార్థన చేశారు. అప్పుడు రోగాలు పోయినాయి, దయ్యాలు వెళ్ళిపోయినాయి. అలాగనే యేసు ప్రభు వస్త్రమును ముట్టుకుంటే స్వస్థత కలిగింది. యేసయ్య వేసుకున్న వస్త్రాన్ని ముట్టుకుంటే స్వస్థతలు కలిగాయి కదండి. మత్తయి సువార్త 9వ అధ్యాయంలోకి రండి, 20 నుంచి చదువుదాం. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగము గల యొక్క స్త్రీ, నేను ఆయన పై వస్త్రమును మాత్రము ముట్టితే బాగుపడుదునని తనతో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఈమెను చూసి, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. ఇక్కడ యేసయ్య వస్త్రాన్ని ముట్టుకుంటే స్వస్థత కలిగింది. ఇదే అపోస్తలుడైన పౌలు గారి దగ్గరికి వచ్చినట్టయితే ఇప్పుడు అపోస్తల కార్యం 19వ అధ్యాయంలోకి రండి. 19వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగముల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే దేవుడు తన ప్రవక్తల ద్వారా ఒక అద్భుతము చేయాలనుకున్నప్పుడు ఒక్కొక్క విధముగా అద్భుతము చేసి చూయించాడు, స్వస్థపరిచి చూయించాడు. నూనె రాసి ప్రార్థన చేశారు, వస్త్రాన్ని ముట్టుకుంటే ప్రార్థన స్వస్థత కలిగినాయి. యేసయ్య తన మాట సెలవిస్తే ప్రార్థన జరిగింది. దేవుడు చేసిన పని. పేతురు గారి యొక్క నీడ పడితే స్వస్థతలు వచ్చాయట.
కానీ ఈ రోజులలో ఏ విధంగా స్వస్థతలు జరుగుతున్నాయి ఎప్పుడైనా మీరు గమనించిండ్రా? ఎప్పుడైనా మీరు ఎవరైనా స్వస్థపడే ఎప్పుడైనా చూశారా? ఏం చేస్తున్నారంటే టచ్ అంటున్నారు. ఏమంటున్నారు? టచ్ అంటున్నారు. ఈ టచ్ అనే మాట ఎక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నదా? ఎక్కడన్నా? పోనీ పేతురు గారు కానీ యోహాను గారు కానీ ఎవరైనా స్వస్థపరచబడ్డప్పుడు వారు ఏ నామమును ఉచ్చరించారు? యేసు నామమును ఉచ్చరించారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు నామములో స్వస్థపరిచారు. అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలోకి వస్తే ఈ యొక్క కుంటివాడు కనబడతాడు మనకు. అక్కడ పుట్టినది మొదలుకొని ఒక కుంటివాడు కనబడతాడు. ఆ కుంటివానికి యేసు పేతురు గారు ఏమని ప్రార్థన చేశాడు చూడండి. 6వ వచనం మొదటి నుంచి చదువుతున్నాను. లేదంటే పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు వెక్కి వెళ్ళిచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోకి వెళ్ళి వారిని భిక్షమడుగును, కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశించి పోవుచున్నప్పుడు వాడు చూసి భిక్షమడగగా పేతురును యోహానును వారిని తేరి చూసి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి అందు లక్ష్యం ఉంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఏం ఉచ్చరిస్తున్నారు అపోస్తలులు? యేసయ్య నామాన్ని ఉచ్చరిస్తున్నారు. యేసయ్య నామములో నడువమంటున్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు గమనించండి మీరు. ఏది అబద్ధమో ఏది సత్యమో మనం తెలుసుకోవాలి. ఎంత దినాలలో ఏది పడితే స్వచ్ఛత గుడ్డిగా నమ్మకండి. నూనె రాసి ప్రార్థన చేస్తున్నాడా? అది దేవుని వాక్యానుసారం. యేసు నామాన్ని ఉచ్చరిస్తున్నాడా? అది దేవుని వాక్యానుసారం. ఈ అబద్ధ ప్రవక్తలు యేసయ్య నామమును ఉచ్చరించరు. ఈ అబద్ధ ప్రవక్తలు వాకి నూనె రాసి ప్రార్థన చేయరు. లేఖనానికి విరోధముగా పనిచేస్తూ వస్తున్నారు. అందుకనే ఆయా ఆత్మలు నమ్మక ఏవి దేవుని సంబంధమైనదో ఏది కాదో మీరే పరీక్షించుకొనుడి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో యోహాను గారు చెబుతున్న మాట గమనించండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఒక మంచి మాటను చెబుతున్నాడు యోహాను గారు. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోకి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అన్నాడు. దేవుని సంబంధమైన ఆత్మ అయితే దేవుణ్ణి గణపరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్యను గణపరుస్తుంది. దేవుని సంబంధమైన ఆత్మ అయితే, దురాత్మ అయితే దేవుణ్ణి గణపరచదు, దేవుణ్ణి మహిమపరచదు. అర్థమవుతుందా? ఇప్పుడు తెలుసుకోండి, సత్యము తెలుసుకోనండి. దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న దేవుని సేవకులైతే దేవుని నామాన్ని మహిమ తెచ్చే విధంగా కార్యాలు జరిగిస్తారు. యేసయ్య నామాన్ని ఉచ్చరిస్తారు. ఒకవేళ దేవుని సంబంధమైన ఆత్మ కాకుండా దురాత్మ అయితే అది దేవుని నామాన్ని ఉచ్చరించకుండా రకరకాలుగా మాటలు మాట్లాడతారు. ఈ రోజుల్లో కొత్తగా వస్తున్నాయి. టచ్ అన్న పడేస్తున్నారు గట్టిగానే. తర్వాత కొంతమంది ఇట్లా చెమట తీసేస్తున్నారు వాళ్ళ మీద. ఈయన మీద ఉన్న చెమట వారి మీద వేస్తే వారి కింద పడిపోతున్నారట. అంటే రకరకాలుగా పని చేయిస్తున్నారు. గమనించి బిడ్డ, దేవుని ఆత్మ మనలో ఉన్నట్టయితే
ఆ ఆత్మ ఎప్పుడూ సత్యమును బోధిస్తుంది, దేవుని వాక్యాన్ని, దేవుణ్ణి గనపరుస్తుంది. ఒకవేళ దేవుని ఆత్మ మనలో లేకపోతే దురాత్మ ఉంటే తనకు తానే హెచ్చించుకునే విధంగా ప్రయత్నం చేస్తుంది, తనకు తానే గొప్ప చేసుకునే విధంగా పనిచేస్తుంది. నేను ప్రజల్లోకి కనబడాలి, నేను ప్రజల ముందు గొప్పవాడనిపించుకోవాలి అని తన గొప్పతనం కొరకే దురాత్మ హెచ్చించుకునే స్వభావం. కనుక సాతానుడు ఎప్పుడు వాని స్వభావము హెచ్చించుకునే స్వభావమనే ఉంటాడు. కనుక ఈ రోజులలో సేవకులు కూడా, అబద్ధ ప్రవక్తలు కూడా తమకు తాము హెచ్చించుకునే విధంగానే ప్రయత్నం చేస్తున్నారు. అబద్ధ ప్రవక్తలు లోకములోకి వచ్చి ఉన్నారు, జాగ్రత్త. అబద్ధ బోధకులు వచ్చి ఉన్నారు, జాగ్రత్త. అబద్ధ క్రీస్తులు వస్తున్నారు, జాగ్రత్త సంగమా. యేసయ్య ఎందుకు చెప్పాడు మనకు ఆ విషయం అంటే, ఈ రోజులలో అబద్ధ ప్రవక్తలు లోకంలోకి బయలువెళ్ళి ఉన్నారు. ఆయా ఆత్మల్లో నమ్మక మీరు జాగ్రత్తగా వారి క్రియలను పరిశీలించండి. వారి క్రియలు బట్టి ఇది దేవుని ఆత్మ కాదు అని మనకు తెలిసిపోతుంది. దేవుని ఆత్మగిన మన ఆశయం ప్రవక్తలో ఉంటే దేవుణ్ణి గణపరిచే విధంగా తన పని జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ దురాత్మగిన ఆ వ్యక్తిలో ఉంటే దేవుణ్ణి గణపరచకుండా తనకు తాను హెచ్చించుకునే స్వభావం కలిగి ఈ లోకములో పనిచేస్తున్నాడు. దేవునికి ఎంత శక్తి ఉందో అపవాదికి కూడా శక్తి ఉంది. కనుక అంత్య దినాల్లో, చివరి దినాలలో మనం ఉంటున్నాం. కనుక ఈ రోజులలో అబద్ధ ప్రవక్తలని చెప్పేవారు అనేకులు చాలామంది వచ్చి ఉన్నారు. ప్రవచనము అంటే ఏమిటి? ఇది మనం గుర్తుపెట్టుకోనండి. ప్రవచనం అనేది దేవుడు ఇచ్చే ప్రవచనము ఎప్పుడు నీకొక ఇల్లు వస్తుందో, నీకొక పెళ్ళి అవుతుందో, నేను పేరు పెట్టి పిలవడమో, ఇది తర్వాత నీకు ఒక కారు వస్తుందో, ఒక బంగ్లా వస్తుందో, ఇది చెప్పడము ప్రవచనము, దేవుని సంబంధమైన ప్రవచనము. దేవుని ఆత్మ చెప్పదండి. అది దేవుని ఆత్మ చెప్పే ప్రవచనం ఎప్పుడైనా కానీ తన సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేస్తుందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన ప్రజలకు క్షేమాన్ని ఇచ్చే విధంగా మాట్లాడుతుంది. ఈ ప్రవచనములు కూడా చాలామంది రకరకాల ప్రవచనాలు చెప్పుతున్నారు. ఏరోప్లేన్లు, ఇక్కడ ఒక ఏరోప్లేన్ దిగుతాయి అంటారు, ఇక్కడ ఒకటి అది పడుతుంది అంటారు. అంటే రకరకాలుగా ఈ రోజులలో ఎంత లేఖనానికి విరోధంగా ప్రవచనములు చెప్పుతున్నారు. ప్రవచనం అనేది ఏ విధంగా ఉండాలో అపోస్తలుడైన పౌలు గారు 1 కొరింథీ పత్రికలో రాశాడు. ఒకసారి చూడండి. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో ఆ మాటను రాశాడు. చూడండి ఒకసారి. 2వ వచనం చదువుతున్నాను. ఎందుకనగా భాషలతో మాటలాడువాడు మనుషులతో కాదు, దేవునితోనే మాటలాడుచున్నాడు. మనుషుడెవడునూ గ్రహింపడు గాని ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవశించువాడు మనుషులతో మాటలాడుచున్నాడు అన్నాడు. ప్రవచనం అనేది ఎప్పుడు క్షేమాభివృద్ధి కలుగజేసే విధంగా ఉండాలి ఒక వ్యక్తికి. రెండో మాట చెబుతున్నాడు, హెచ్చరిక చేసే విధంగా దేవుడు మాట్లాడతాడు. మొదటిది క్షేమాభివృద్ధి, రెండవది హెచ్చరిక, మూడవది ఆదరణ కలిగించే విధంగా దేవుడు మాట్లాడతాడు. దేవుని ఆత్మ ద్వారా పలికే ప్రవచనమైతే క్షేమాభివృద్ధి కలుగజేసే విధంగా, తన సంఘానికి, తన పిల్లలకు క్షేమము కలుగజేసే విధంగా మాట్లాడతాడు. తర్వాత ఇంకో మాట ఏం చెప్పాడు? హెచ్చరిక చేసే విధంగా, తప్పు చేసినప్పుడు తప్పుని ఖండించి హెచ్చరిక చేసే విధంగా ప్రవచనం మాట్లాడతాడు. మూడవ మాట ఏం చెప్పాడు? ఆదరణ కలిగించే విధంగా మాట్లాడతాడు. దేవుడు బాధల్లో ఉన్నప్పుడు ఆ బాధ పోవడం కొరకు నీకు ఆదరణ ఇచ్చే విధంగా ప్రవచనం పలుకుతుంటా అంటారు. కనుక ఇవి మూడు కాకుండా ఇంకా బయట ఏ విధమైన ప్రవచనం వచ్చినా అది దేవుని ఆత్మ సంబంధమైన ప్రవచనము కాదనుకోవాలి. ప్రవచనం అనేది ఏ విధంగా వస్తుంది అనేది 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో పేతురు గారు రాయించారు. చూడండి ఒకసారి.
2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనములో, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఎలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్ఛను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారవై దేవుని మూలంగా పలికిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనుషుని ఇచ్ఛ నుండి ఎప్పుడు ప్రవచనము రాలేదు. మనుషుని ఊహను బట్టి ఎప్పుడు ప్రవచనములు లేవు పరిశుద్ధ గ్రంథములో. దేవుని ఆత్మ వలన వారు పలుకుతున్న ప్రవచనమే సత్యమైన ప్రవచనము. ఆ సత్యమైన ప్రవచనం ఎప్పుడు పలికినా ఆ ప్రవచనం ఏ విధంగా ఉండాలి అని అంటే, నీకు క్షేమాభివృద్ధి కలుగజేసే విధంగా ఉండాలి, నీకు ఆదరణ కలుగజేసే విధంగా ఉండాలి, నిన్ను హెచ్చరిక చేసే విధంగా ఉండాలి. దేవుడు తన సంఘమును ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు తప్పును గురించి హెచ్చరిక చేసే విధంగా మాట్లాడతాడు. నువ్వు ఆత్మీయ జీవితంలో తప్పిపోయినప్పుడు నిన్ను మళ్ళీ తిరిగి తన సన్నిధికి తీసుకునడానికి ఆయన హెచ్చరిక చేసి మాట్లాడతాడు. నువ్వు బాగా బాధల్లో నెమ్మది లేక బాధలో కుమిలిపోయినప్పుడు నీకు ఆదరణ కలిగించే విధంగా దేవుడు ప్రవచనం ద్వారా మాట్లాడతాడు. అలాంటి ప్రవచనాలు నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు విని దేవుడు నాతో మాట్లాడాడని సంతోషిస్తుంది సంఘము, సరి చేసుకుంటుంది సంఘము. కనుక దేవుని సంఘము కొరకే ఈ వరాలన్నీ కూడా క్షేమాభివృద్ధి కొరకే. కనుక దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ప్రవచనం అనేది పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు ప్రవశించే ప్రవచనం ఒకటైతే, ఇంకో కోణములో ప్రవచనం ఏంటిదంటే దేవుని సత్యవాక్యాన్ని ఉన్నదున్నట్లుగా బోధించుతూ రాబోతున్న సంగతులను లేఖనముల నుంచి బయలుపరిచేది ప్రవచనము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాబోతున్న సంగతులను లేఖనముల నుంచి బయలుపరిచి చెప్పేది ప్రవచనం అన్నమాట. కనుకనే యేసయ్య రాబోతున్న విషయాలను ముందుగానే మనకు రాయించి పెట్టాడు. కనుక ఆ రాబోతున్న సంగతులను లేఖనాలను ప్రజలకు తెలియజెప్పే వ్యక్తి, అది కూడా ప్రవచనం చెప్పినట్టే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక నేను 1 పేతురు పత్రిక మాట చూడండి ఒకసారి, ఎంత చక్కగా దేవుడు రాయించాడో. 1:19 మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యమును చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది, దాని యందు మీరు లక్ష్యం ఉంచినలా మీకు మేలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రవచన వాక్యములు చెప్పి బోధించే వ్యక్తి, అది కూడా ప్రవచనం చెప్పినట్టే. రేపు యేసయ్య రాకడకు ముందుగానే ఆ రాకడను గురించి ప్రజలను, సంఘాలను సిద్ధపరిచే వ్యక్తి కూడా ప్రవచనంతో చెప్పి వారిని స్థిరపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు. కనుకనే ప్రకటన గ్రంథం 1:3 మరొక మాట చెప్పాడు చూడండి. ప్రకటన గ్రంథం 1:3 ఈ ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు అన్నాడు, ధన్యుడు అన్నాడు. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రవచనం అనేది పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు ప్రవశించే ప్రవచనం ఒకటైతే, ప్రవచన వాక్యములను తీసుకొచ్చి ప్రజలకు బోధించే ప్రవక్తలు కూడా ఉన్నారు. ఆ ప్రవక్తలు వాక్యమును ఉన్నదున్నట్లుగా బోధించి ప్రజలకు రాబోతున్న సంగతులను తెలియజేసి సంఘాన్ని బలపరిచి, సంఘాన్ని స్థిరపరిచి, సంఘమును క్షేమాభివృద్ధి కలుగజేసి దేవుని రాజ్యమునకు సిద్ధపరిచే ప్రవక్తలు కూడా ఉన్నారు కనుక దేవుని ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. దేవుని ప్రవక్తలు ఎప్పుడు దేవుని గురించి తెలియజేస్తూ సత్యమును మీకు బోధిస్తారు. కానీ అబద్ధ ప్రవక్తలు ఎప్పుడు అబద్ధమును చెబుతూ లాభము సంపాదించుకుంటూ ప్రజలను దేవునికి దూరం చేసే విధంగా అబద్ధ ప్రవక్తలు లోకములో బయలువెళ్తున్నారు. కనుక దేవుని సంగమా, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, జాగ్రత్త కలిగి ఆయా ఆత్మలు నమ్మక దేవుని సంబంధమైన ఏదో కావో తెలుసుకొని మీరు జాగ్రత్త పడి ఉండాలని దేవుడు ఈరోజు ఈ వాక్యాన్ని మీకు తెలియజేశాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.